హలో! వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో, ఎపిసోడ్ చూసాక నాకేమనిపించిందనేది మాత్రం చెప్తానండి. సీత కొన్ని లైవ్ అప్డేట్స్ గూడా యాడ్ చేయనికి ప్రయత్నిస్తాను. అంటే ఎపిసోడ్ అండ్ లైవ్ అప్డేట్స్ ఈ 2 కలిపి నేను చెప్తాను. లైవ్‌లో అయితే టోటల్‌గా సీత తన రియాలిటీని మొత్తం బయటకు తీసుకొచ్చింది. ఎప్పుడైతే నిఖిల్ క్లాను సీతని తీసేసారో అప్పటినుంచి సీత తన రియల్ ఫేస్‌ని చూపించడం అయితే స్టార్ట్ చేసింది. అసలు వరస్ట్ బిహేవియర్ అంటే సీత బిహేవియర్ చూసినంక ఈళ్ళందరితోని కంపేర్ చేసుకుంటే సోనీనే బెటర్ అనిపించింది. ఎందుకంటే తనెక్కడ గూడా ముసుగేసుకొని ఆడలేదు. తనకు ఒకవేళ అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ బట్ తను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడింది. బట్ సీత ఇన్ని రోజులు ఒక మంచి అనే ముసుగేసుకొని ఎప్పుడైతే నిఖిల్ క్లాను సీతని తీసేసిందో అప్పటినుంచి తన రియాలిటీ మొత్తం బయటకు తీసుకొచ్చింది. అండ్ ఇంకొకటి నాగమణికంఠ. నాగమణికంఠని ఈరోజు చూస్తే నాకు నాకసలు ఏం ఇంకెంత కాలం ఇది? ఇప్పుడు హౌస్‌లో నీకంటూ తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వెవరితో సరిగ్గా జెల్ అవ్వలేవు. అది నీకు గూడా తెలుసు. అంటే నువ్వేం జేయాలనుకుంటున్నావు? నన్ను టార్గెట్ జేస్తున్నారు, నన్ను కార్నర్ జేస్తున్నారు అన్న విధంగా నువ్వు బయట పోర్ట్రేట్ చేయాలని నువ్వు డిసైడ్ అయినావు. అందులో నువ్వు కొంతవరకు సక్సెస్‌ఫుల్ అయినావు. కొంతమంది గొర్రెలు నీకు బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. నీ స్ట్రాటజీ అది. నీకు సపోర్ట్ ఇచ్చేది హౌస్‌లో ఎవరు ప్రస్తుతానికి? నబిల్ అండ్ ఆదిత్య. నబిల్ ఏమన్నాడు నిన్ను? "ఆ బుట్ట టోటల్‌గా తీసుకొని రా" అన్నాడు. దాంట్లో నీకు ఏం మైక్రో మేనేజ్‌మెంట్ కనిపించింది నాగమణికంట? ఇంకా గూడా ఈ విషయంలో గూడా నాగమణికంఠని గనుక మీరు సపోర్ట్ జేస్తే మీ అంత గొర్రెలు ఇంకెవరు ఉండరు. నబీల్ ఒచ్చాడు. అక్కడ విష్ణుప్రియ నబీల్‌కి అది బటర్ నానో ఏదో ఏదో తీసుకురమ్మంది. ఏదో ఆహ్, ఒక వస్తువు తీసుకురమ్మనంది. అట్ ద సేమ్ టైమ్ నైనిక అండ్ విష్ణుప్రియ గూడా నాగమణికంటకు ఒక పని జెప్పారు. తీసుకురమ్మని జెప్పారు. ఆడ నాగమణికంట బుట్టను తీసుకురాకుండా అందులో వస్తువులను జూస్తున్నాడు. అప్పుడు నబీల్ నుండి "నువ్వు మొత్తం బుట్ట తీసుకొని రా" అన్నాడు. అంతే గదా! జస్ట్ బుట్ట తీసుకొని రా అన్నాడు. దానికి నువ్వు మైక్రో మేనేజ్‌మెంట్ జేయకు. అందులో మైక్రో మేనేజ్‌మెంట్ ఏముంది? నువ్వు ఆ క్లాన్‌కి కొత్తగెళ్ళావు. అక్కడ ఒక్కొక్క వస్తువు తీసుకోనికి కుదరదు. అప్పటికే వాళ్ళకు కిచెన్ టైమ్ 1 అవరే ఉంది. నువ్వక్కడ ఒక్కొక్కటి తీసుకొనొచ్చేలోపు ఆ టైం అయిపోతే, నీ నెగ్లెన్స్ వల్ల వాళ్ళందరూ అన్నం తినకుండా ఉంటారా? నువ్వు పూర్తిగా తీసుకురావాలి గదా! వాళ్ళ క్లాన్ అందరూ ప్రీవియస్‌గా గూడా టోటల్ ఆ బుట్టని తీసుకొనెళ్ళి అక్కడ గదా వంట చేసేది. అదంతా అయిపోయాక గూడా నబిల్ అదంతా బుట్టలో బెట్టి, ఆ సామానంతా తీసుకొచ్చి ఆ బుట్టలో బెట్టి తీసుకెళ్ళాడు గదా! అది నీకు దెలియక జెప్తున్నారు. దాంట్లో మైక్రో మేనేజ్‌మెంట్ ఏముంది నాగమణికంట? నువ్విట్లా ఎంత కాలం నిన్ను నమ్మిన వాళ్ళ కార్నర్ జేస్తావు? నీకు నబిల్ సపోర్ట్ ఇచ్చాడు. అలాంటి నబిల్‌ని గూడా నువ్వు మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తున్నాక నీతోని ఎందుకు మాట్లాడాలి? ఏమని అంటేనేమో నాగమణికంఠ నాతోని ఎవరు మాట్లాడట్లేదు. అతన్ని కార్నర్ చేస్తున్నారు. అతన్ని తక్కువ చూస్తున్నారు. అతన్ని తొక్కేస్తున్నారు. నాగమణికంఠ అందరిని తొక్కేస్తున్నాడు గదా! ఇక్కడ. నబిల్ చెప్పిన దాంట్లో ఏం తప్పున్నది? ఇంత వరస్ట్ బిహేవియరా? హ్మ్. ఇకపోతే ఫస్టు ఆహ్, టాస్క్‌లో వచ్చేసి అది స్విమ్మింగ్ పూల్‌లో దిగే టాస్క్ వచ్చేసి నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు బాగా ఆడారు. బట్ నిఖిల్ చాలా బాగా ఆడాడు. ఎందుకంటే ఆ సేమ్ కీ అనేది జడ్జ్ చేయడం అనేది చాలా అంటే చాలా తెలివైన పని. సో, అక్కడి వరకైతే బాగా ఆడాడు గానీ అది ఆ టైర్‌లు ఏవైతే ఇట్లా హోల్‌లోకి వెయ్యాలో అందులో మాత్రం కష్టం. ఎందుకంటే ఆ టైర్స్ అనేవి ఒక షేప్‌లో లేవు. అది మనం చూసినంత ఈజీ గాదు. నిఖిల్ ట్రై చేస్తున్నప్పుడు ఒక షేప్‌లో వెళ్ళట్లేదు. ఆయన స్ట్రెయిట్‌గా పంపించినా గూడా ఆ షేప్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం వల్ల క్రాస్‌గా వెళ్ళిపోయి అందులోకి వెళ్ళట్లేదు కాబట్టి అది చాలా టఫ్ టాస్కే నా వరకైతే. ఎందుకంటే 'బిగ్ బాస్'కు అన్ని గెలిచే టాస్క్‌లు ఇవ్వడు గదా! సో, అక్కడి వరకైతే నిఖిల్ బాగానే ప్రయత్నించాడు. కాకపోతే విష్ణుప్రియ ఆ స్విమ్మింగ్ పూల్‌లో వెతికి కీ తీయడం అనేది కొంచెం కష్టం. బట్ ఇంకా ట్రై చేయాల్సింది. మేబీ అట్‌లీస్ట్ ఆ కీ గూడా ఓపెన్ చేయలేకపోవడం వల్ల నాకైతే విష్ణుప్రియ టోటల్‌గా యాస్ ఎ ఇండివిడ్యువల్ ప్లేయర్‌గా తను ఫెయిల్ అయిందనిపించింది. ఎందుకంటే కనీసం ఆ టైర్స్ ఓపెన్ అంటే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకి తీసి ట్రై చేసినా కొంతవరకు ఎఫర్ట్ ఉందనుకోవచ్చు. బట్ పూర్తిగా తీయలేదు కాబట్టి విష్ణుప్రియ యాస్ ఎ ప్లేయర్‌గా అయితే ఆ టాస్క్‌లో ఫెయిల్ అయిందని నేను అనుకుంటాను. నిఖిల్ గూడా కొంతవరకు బాగా ఆడాడు కాబట్టి ఓకే. ఈ 2 టాస్క్‌లు ఇద్దరు ఫెయిల్ అయినప్పటికి గూడా ఎవరు బాగా ఆడారని చూస్తే మాత్రం ఖచ్చితంగా అది నిఖిలే. ఎందుకంటే విష్ణుప్రియ మినిమమ్ టైర్స్ కూడా ఓపెన్ చేయలేకపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్యాలెన్సింగ్ టాస్క్‌లో యష్మి చాలా బాగా ఆడింది. యష్మికి పాటు ఆహ్, పృథ్వీ బాగా ఆడాడు. ఎందుకంటే పృథ్వీ కామ్ అండ్ కూల్‌గా యష్మికి సజెషన్స్ ఇచ్చాడు. అవి ఆమె ఇంప్లిమెంట్ చేసింది. అందుకు ఆమె సక్సెస్ అయింది. ఇక్కడ నాగమణికంఠ విషయంలో గూడా వీళ్ళు సజెషన్స్ ఇచ్చారు. కాకపోతే వీళ్ళందరూ కలిసి సజెషన్స్ ఇయ్యడం వల్ల నాగమణికంఠ కూడా కొంతవరకు కన్‌ఫ్యూజ్ అయ్యాడు. ఆఫ్‌కోర్స్ అది బ్యాలెన్సింగ్ టాస్కు కొంతవరకు వాళ్ళు మాట్లాడడం వల్ల డిస్టర్బెన్స్ అయ్యాడు. కానీ నాగమణికంఠ బాల్స్ అని పెట్టిన తర్వాత దాన్ని రీఅరేంజ్ చేసుకోనీకి బిగ్ బాసే తన రూల్స్‌లో మెన్షన్ చేసాడు క్లియర్‌గా. మీరు కావాలనుకుంటే రీఅరేంజ్ చేసుకోవచ్చు అని. అలాంటప్పుడు నాగమణికంట దాన్ని రీఅరేంజ్ జేసుకోవాలి. ఎవరు ఎన్ని జెప్పినా గూడా తను రీఅరేంజ్ జేసుకోవాలి. వాళ్ళు అది గూడా జెప్పారు. బట్ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ చేసినా గూడా ఇతని తెలివేమైందని నా క్వెషన్. తను రీఅరేంజ్ జేసుకోలేదు. అండ్ మొత్తం బాల్స్ బాస్కెట్‌లో పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు వాళ్ళు గట్టిగా అరిచారు. ఓకే. అప్పుడు తను మీరు ఎవరు అరవకండి. నేను కాన్సంట్రేషన్ కోల్పోతున్నా అన్నాడు. అక్కడి వరకు గూడా బాగుంది. ఇతను చెప్పినాక వాళ్ళందరూ గూడా సైలెంట్ అయిపోయారు. అప్పుడు నాగమణికంట స్లోగా బ్యాక్ వచ్చేటప్పుడు తన 2 లెగ్స్ అనేటివి ఒకే దగ్గర ఉండడం వల్ల బ్యాలెన్స్ మిస్ అయింది. అది అతని మిస్టేక్.
అక్కడ అది అతను చూసుకోవాలి. అక్కడ మీరు యష్మిని చూసేదుంటే కాళ్ళు కొంచెం దూరంగా బెట్టి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ బయటకొచ్చింది. కానీ ఇక్కడ నాగమణికంట అలా జేయలే. ఏదో తొందరపాటులో బయటకు రావాలనే ఉద్దేశ్యంతోని బయటకొచ్చాడు కాబట్టి అది ఫెయిల్ అయ్యాడు. ఓకే. వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినా గూడా నీ కాన్సంట్రేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోహ్లీ 99 రన్స్‌లో ఉన్నాడు. గ్రౌండ్‌లో లక్షలాది మంది చూస్తారు. కమాన్ కోహ్లీ 6 కొట్టాలి, 6 కొట్టాలి, 6 కొట్టాలో ఆ సింగిల్ ఇయ్యాలో ఏదో ఒక ప్రెషర్ అయితే అతని మీద ఉంటుంది. అప్పుడు కోహ్లీ 6 కొట్టలేకుండా రన్ ఔట్ అయ్యో ఏదో ఒకటి చేసి వాళ్ళందరూ అడగడం వల్ల నేను కొట్టలేకపోయానంటే అది కరెక్ట్ అయితదా? కాన్సంట్రేషన్ అదే గదా! ఒక టీమ్ ప్లే ఒక ప్లేయర్‌కి ఉండాల్సింది ఏంటి? అవన్నిటిని నువ్వు అధిగమించాలి. వాటన్నిటిని నువ్వు క్రాస్ చేసే గదా! నీ స్టేబిలిటీ, నీ మెంటల్ స్టేబిలిటీ చూడాల్సింది అక్కడే గదా! ఇప్పుడు కోహ్లీ లేదు గ్రౌండ్‌లో ఉన్నోళ్ళందరూ గట్టిగా మొత్తుకున్నారు. అందుకే నేను ఔట్ అయ్యాను. అందుకే నేను కొట్టలేకపోయాను అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఎంతైనా చేయని నీ కాన్సంట్రేషన్ ఏమైంది? నీతో పాటు అదే యష్మి గూడా అంది. యష్మి గూడా జెప్పింది. బట్ తన గేమ్ తన కాన్సంట్రేషన్‌కెళ్ళిందా లేదా? అది నేననేది. అంటే నువ్వు బ్యాలెన్సింగ్ ఓకే. నువ్వు బాస్కెట్‌లో పెట్టినంత సేపు వాళ్ళు అదిరారు. ఓకే. వాళ్ళు మొత్తుకున్నారు. అది నువ్వు డిస్టర్బెన్స్ అయినా ఓకే. కాకపోతే నువ్వు బ్యాక్ వచ్చే టైంకి వాళ్ళందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఇంక్లూడింగ్ నబిల్ అదే జెప్పాడు. సైలెంట్‌గా ఉండండి అందరూ సైలెంట్‌గా ఉన్నారు. కాకపోతే నువ్వు వెనక్కి వచ్చే దగ్గర నీ మైండ్ సెట్ అనేది కరెక్ట్ లేక అది పోయింది. అదే నీ మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్‌గా లేదు. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ ఇద్దరి ఎఫర్ట్స్ బాగున్నాయి. ఆఫ్‌కోర్స్ నాగమణి కంటే ఫస్ట్ బాస్కెట్‌లో బాల్ పెట్టాడు. అక్కడి వరకు కూడా బాగుంది. బట్ ఆ టాస్క్ ఈస్ బ్యాలెన్సింగ్. అందుకే గదా! బ్యాలెన్స్‌గా ఉండు లేకపోతే కింద పడతామని పెట్టింది. సో, అక్కడ నాగమణి కంటే ఫెయిల్ యష్మి టూ గుడ్ బాగా ఆడింది. అన్ని సజెషన్స్ తీసుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాస్ టాస్క్‌లో అక్కడైతే ఈ ఇంకి పింకి ఏంది సీత నీకు అప్పటి వరకు నాగమణికంటను తీసేయాలని మాట్లాడిన నువ్వు, ఇంకి పింకి కరిచినప్పుడు నువ్వు కనీసం నువ్వైనా ఎళ్ళాలి, ప్రేరణైనా ఎళ్ళాలి. వాళ్ళకొక ఛాన్స్ వచ్చింది. ఆల్రెడీ నబీల్‌కి ఎన్నో ఛాన్స్‌లొచ్చినాయి. అక్కడ నువ్వైనా ఎళ్ళాలి గానీ, ఇంకి పింకి యేసుకొని నబీల్‌ని పంపించడం అనేది అసలు వరస్ట్ డెసిషన్. సీత యాస్ ఎ సంచాలక ఫెయిల్ అయిపోయింది. టోటల్‌గా ఫేడ్ ఔట్ అయిపోయింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఆదిత్య ఓం టూ గుడ్ ఆడాడు. చాలా బాగా ఆడాడు. నాకు నచ్చింది. అండ్ ఇకపోతే క్లాన్ నుంచి ఎవరిని తీసేయాలన్నప్పుడు ఇక్కడ సీత విష్ణుప్రియని నెక్స్ట్ లెవెల్‌లో మానిప్యులేట్ చేసిందేమో అనుకున్నా. ఎందుకు అంటే ఫస్ట్ నైనికి ఏం చెప్పింది? నేను, నబీలు, విష్ణుప్రియ, నాగమణికంట నామినేషన్స్‌లో ఉన్నాం కాబట్టి మేము నలుగురం ఉంటాం. ప్రేరణ లేదా సీత మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవాలని చెప్పి నైనిక తన ఒపీనియన్ చెప్పింది. అండ్ ప్రేరణ ఏం చెప్పింది? విష్ణుప్రియ అండ్ నాగమణికంటకి ఇద్దరికి ఇండివిడ్యువల్ గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది. వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు. సో, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళినా నాకు అభ్యంతరం లేదని చెప్పింది. నబీల్ ఏం చెప్పాడు? సీత నీకు క్లాన్‌గా నీకు ఇమ్యూనిటీ ఉంది. నువ్వే తప్పుకుంటే బెటరు. మేమందరం నామినేషన్స్‌లో ఉన్నాం. ప్రేరణకి ఇంకా ఆడే ఛాన్స్ రాలేదు. బట్ నువ్వు చీఫ్‌గా ఉన్నావు కాబట్టి, నీకు ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నువ్వు తప్పుకోవడం బెటర్ అని చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ నబీల్ ఒపీనియన్‌కి విష్ణుప్రియ ఫస్ట్ ఓకే చేస్తది. అవును సీత నువ్వే ఎళ్ళిపోవాలి. నీకు ఇమ్యూనిటీ పవర్ ఉందని ఫస్ట్ ఓకే చేస్తది. కానీ అక్కడ సీత విష్ణుప్రియని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. నేనెలా ఎళ్ళిపోతా? నువ్వు గూడా ఒకసారి ఆలోచించు అది ఇది అని కొంచెం ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చేసరికి అప్పుడు విష్ణుప్రియ తన ఒపీనియన్ చేంజ్ చేసుకొని నాగమణికంట పేరు చెప్తది. అప్పుడు నాగమణికంటకి ఏం చెప్పింది? "నువ్వు టాస్క్‌ని నాతోని కంపేర్ చేసుకుంటే నీ టాస్క్ కొంచెం వరకు ఈజీ. మేము నీకు ఇన్‌పుట్స్ ఇచ్చినా నువ్వు తీసుకోలేదు. సో, అది నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి నువ్వు ఎళ్ళిపోవాలని" చెప్పింది. అది తప్పు. టోటల్లీ రాంగ్. అక్కడ ఎంతో కొంత అయితే మైండ్ సెట్ చేంజ్ అయింది. మీరు గట్టిగా అరవడం వల్ల నాగమణికంట కొంత మెంటల్ బ్యాలెన్స్ చేంజ్ అయింది. అక్కడ మనం తప్పు పట్టనీకి లేదు. కాకపోతే మినిమమ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. కానీ నీ దగ్గర అది కూడా లేదు గదా! నువ్వు టైర్‌లను కూడా బయటకి తీసుకురాలేదు గదా! ఆడ నువ్వు కీస్‌ని కూడా దొరకబట్టలేదు. అది నీ మిస్టేక్ గదా! కంపారిటివ్‌లీ ఓడిపోయాడు. ఓకే. నాగమణికంట ఓడిపోయాడు ఒప్పుకుందాం. కాకపోతే విష్ణుప్రియ రా విష్ణుప్రియ రాంగ్ అక్కడ. నువ్వు మినిమమ్ ఎఫర్ట్స్ లేవు విష్ణుప్రియ నుంచి నా ఒపీనియన్. సో, అప్పుడు విష్ణుప్రియ తన ఒపీనియన్ చేంజ్ చేసి సీత పేరు చెప్పింది. సరే ఈ డిస్కషన్ అంతా అయిపోయాక అల్టిమేట్‌గా సీత ఏం చేసిందంటే, సరే ఇన్ని మాటలు చెప్తున్నారు. నేనే విష్ణుప్రియని నామినేట్ చేశాను. నేనే నాగమణికంటని నామినేట్ చేశాను. నాగమణికంట నా మీద నమ్మకంతో నా క్లాన్‌లోకి వచ్చాడు కాబట్టి నేనే డ్రాప్ అవుతా. నేను నాగార్జున గారికి నా ఒపీనియన్ చెప్పుకుంటా అని చెప్పేసి ఫస్ట్ మెంటల్‌గా విష్ణుప్రియ మన సీత ఫిక్స్ అయిపోయింది. తను డ్రాప్ అవ్వాలని. అయితే 'బిగ్ బాస్' ఇక్కడ తెలివిగా ఏం చేశాడంటే, మీ క్లాన్‌లో సర్వైవల్ ఫిట్ ద టాస్క్‌లో ఎవరి వల్ల మీ క్లాన్ ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి అనేసరికి అక్కడ సీత తన డిసిషన్ చేంజ్ చేసుకుంది. ఎందుకంటే ఎవరి వల్ల ఫెయిల్ అవుతుందంటే అప్పటికి సీత ఆడలేదు. సో, అలాంటప్పుడు సీత ఆడనప్పుడు తన వల్ల ఎలా ఫెయిల్ అవుతుందనుకుంటుంది? అనుకోదు. సో, అందుకే తన పేరు తీసేసి అక్కడ నాగమణికంఠ పేరు చెప్పింది. నా ఉద్దేశ్యం ఏంటంటే, నాగమణికంఠ పేరు చెప్పడం కన్నా విష్ణుప్రియ పేరు చెప్తే బెటరేమో అని నాకనిపించింది. ఎందుకంటే తన దగ్గర మినిమమ్ ఎఫర్ట్స్ నాకైతే కనిపించలేదు. ఆఫ్‌కోర్స్ స్విమ్మింగ్ పూల్‌లో దిగి తీసుకోవాల్సినది అయినప్పటికీ కూడా అట్‌లీస్ట్ ఆ టైర్స్ బయటకు తీసుకొచ్చి ఫెయిల్ అయితే కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు. బట్ నాకనిపించింది. అండ్ అక్కడ సీత నాగమణికంఠ పేరు చెప్పింది. నాగమణికంఠ కూడా దాన్ని కొంతవరకైతే యాక్సెప్ట్ చేసాడు. గుడ్. ఇలా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ సెకండ్ తీసేసేటప్పుడు అప్పుడు నెక్స్ట్ టైము సీత క్లాన్ నుంచి ఎవరు తీసేయాలి. ఎందుకంటే ఆ బాల్స్ టాస్క్‌లో ఆదిత్య ఓం గెలిచి నబీల్ ఓడిపోయాడు కదా! అప్పుడు మళ్ళీ
నా బిగ్ బాస్ ఒకరిని తీసేయాలి. ఎవరు కాంతార క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలన్నప్పుడు నిఖిల్ ఏం చేశాడు? సీతని తీసేశాడు. ఇక్కడ సీత ప్రాబ్లమ్ ఏంటంటే నన్నెలా తీసేస్తారు? మన ప్రేరణ ఎలా ఉంచుతారు? అని మీకు బయట ప్రేరణ తెలుసు కాబట్టి మీరు బయట ప్రేరణ అట చూసారు కాబట్టి ప్రేరణ ఉంచారు. నన్నెందుకు తీసేసారని చెప్పాను. నా క్వెషన్ ఏంటంటే ఆల్రెడీ నువ్వు స్టెప్ ఔట్ అవ్వాలనుకున్నావు. అలాంటప్పుడు నిన్ను తీసేస్తే నీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అనేది నా క్వెషన్. అండ్ ఇంకొకటి నిఖిలు, పృథ్వీ, ఆదిత్యవం, యష్మి వీళ్ళిక్కడ టూ గుడ్‌గా బిహేవ్ చేశారు. వాళ్ళు ఫస్టొచ్చి లాస్ట్ వీక్‌లో జరిగినట్టు గాకుండా వాళ్ళు ఫస్టొచ్చి సీతని అడుగుతారు. నీ క్లాన్‌లో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారో వాళ్ళిద్దరి పేర్లు జెప్పు. తర్వాత రిమైనింగ్‌లో మేము ఎవరో ఒకరిని తీసేస్తాం అని చెప్పినప్పుడు నేనెలా చెప్తా? మీ ఇష్టం మీరు డిసైడ్ చేసుకున్నారు. నువ్వు చెప్పాలి గదా! ఫస్టే నిఖిల్ చెప్పాడు గేమ్ స్టార్ట్స్ కాకముందే. లాస్ట్ టైమ్ మిస్టేక్ అయింది. ఈసారి డిస్కషన్ చేసుకొని ఒకరిని తీసేద్దామని ముందే చెప్పాడు. అప్పుడు సీత కూడా సరే అంది. వాళ్ళొచ్చి అడిగినప్పుడు నువ్వు చెప్పాలి గదా! నువ్వు యాస్ ఎ చీఫ్‌గా నువ్వెవరో ఒకరి పేరు చెప్పాలి గదా! మళ్ళీ వాళ్ళు నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకున్నారు. తప్పేముంది? మళ్ళీ నువ్వు వాళ్ళని ఎట్లా అంటావు? మీరు కలిసి మన ప్రేరణకు ఫేవర్‌గా నాకు అన్యాయం చేశారని చెప్తావేంటి? ప్రేరణ నువ్వు అడిగినప్పుడు సరే ప్రేరణ తీసేయమని నువ్వు చెప్పలే కదా! నీ ఒపీనియన్ ఏమన్నా నువ్వు అక్కడ పెట్టావా? పెట్టలేదు. అది నీ మిస్టేక్ గదా! ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావు ఒకటి. అండ్ వాళ్ళొచ్చి అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు 2. ఇవన్నీ వదిలేసి ప్రేరణను బయట చూసారు. వీళ్ళంతా ప్రేరణ ఎక్కడ గేమ్ ఆడింది. నీకు ఇన్ని రోజులు తెలవదా ప్రేరణ ఎక్కడ గేమ్ ఆడిందని? నువ్వసలు ఆమెకి ఎక్కడ ఛాన్స్ ఇచ్చినావు? ఇయ్యాల ఎందుకు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు? అక్కడ పృథ్వీ నెక్స్ట్ లెవెల్‌లో పంచెస్ ఇచ్చిండు సీతకి. నీకు తెలీదా? ముందు మేము అడిగినప్పుడు ఏం చేసావు? ప్రేరణ ఎందుకు ఆడలేదు? మరి నువ్వెక్కడ ఆడావు? నువ్వెక్కడ చూపించుకున్నావు? నువ్వు నబిల్‌ని ఎందుకు పంపించినావు? మరి నువ్వెళ్లి ఆడొచ్చు కదా! చాలా బాగా అడిగాడు పృథ్వీ. పృథ్వీ కొంత అగ్రెషన్ తగ్గించుకుంటే మంచి టాప్ 5 కంటెస్టెంట్ అవుతాడు. అంత బాగా అడిగాడు. అక్కడ సీత దగ్గర ఎక్కడ కూడా మాటలు లేవు. వాంటెళ్ళి ప్రేరణను ఏం తీసుకొచ్చాడు. పాపం అక్కడ అమాయకురాలు ప్రేరణ ఏమో నైనికతోని పాపం సీత అనవసరంగా ఇచ్చిందని అక్కడ సీత కోసం పాజిటివ్‌గా మాట్లాడితే, ఇక్కడ సీతనేమో ప్రేరణ కోసం నెగెటివ్‌గా మాట్లాడింది. టోటల్‌గా బరస్ట్ అయ్యి తన రియాలిటీని బయటకు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా ఎపిసోడ్ అయితే కొంతవరకు బెటరే అనిపించింది. ఎందుకో అంత ఏమనిపించలే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే గనుక ఏమన్నా ఇంకా చేంజ్ అయ్యే అవకాశాలయితే ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే గుడ్. నాగమణి కంటే ఎఫర్ట్స్ బాగున్నప్పటికి కూడా తన ఓన్ కాన్సంట్రేషన్‌తోనే పెట్టి గెలిచేది ఉండే అని నాకనిపించింది. యష్మి టూ గుడ్. అండ్ ఆదిత్యవం ఇంకా బెటర్. ఎందుకంటే ఆదిత్యవము వచ్చిన టాస్క్ నువ్వు ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాగమణి కంటేను కొంతవరకు అయితే కన్సోల్ చేశాడు. బాగా మాట్లాడుతున్నాడు నాగమణి కంటెతో. సో, మంచిగా అనిపించింది హౌస్‌లో. తను అనుకున్న పాయింట్స్ అయితే బాగానే పెడుతున్నాడు. నాకైతే నచ్చింది. ఆదిత్యం కొంతవరకు తన గేమ్ ఇంప్రూవ్‌మెంట్ అయిందని నాకు అనిపిస్తుంది. బట్ చూడాలి ఇంకా ఫ్యూచర్‌లో. ఓవరాల్‌గా ఎపిసోడ్ బాగుంది. కానీ సీత అయితే నాకు నచ్చలేదు. టోటల్‌గా బరస్ట్ అయిపోయింది. పెరనన్ను వాంటెల్లి టార్గెట్ చేసినట్టు అనిపించింది. చూడాలి ఇంకా నాకు తెలిసి ఇది ఖచ్చితంగా నెగెటివ్ అయిపోయే ఎపిసోడే సీతకి. అండ్ ఈరోజు గూడా ఏదో భైరవపురం, నాగపురం అని జెప్పి కూడా టాస్క్‌లేమో ఉంటాయట చూడాలండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ జేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.